హాయ్ ఫ్రెండ్స్, పరిమితి లేకుండా రైతు భరోసా ఎన్ని ఎకరాలకైనా వర్తింపు, కొత్త దరఖాస్తుల స్వీకరణ. సో ఈ విషయాలన్నీ కూడా మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోను ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసాకు సంబంధించి ఒక అదిరిపోయే శుభవార్తనైతే ప్రభుత్వం తెలపటం జరిగింది. సో మనకు రైతు భరోసాకు ఇన్ని రోజులుగా చూసుకున్నట్లయితే 10 ఎకరాల కట్ ఆఫ్ పెడతారని చెప్పేసి, 7 ఎకరాలకే కట్ ఆఫ్ పెడతారు అని చెప్పేసి, భూ పరిమితి విధిస్తారు అని చెప్పేసి మనకైతే చాలా వరకు అయితే న్యూస్లు అయితే రావటం జరిగింది. సో అవన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ నిన్న ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వటం జరిగింది. సో వ్యవసాయం చేసేటటువంటి భూమి ఎన్ని ఎకరాల ఉన్నా సరే దానికి ఎటువంటి పరిమితి లేకుండా ఎన్ని ఎకరాలకైనా కానీ రైతు భరోసా అందచేస్తాము అని చెప్పేసి నిన్న సబ్ కమిటీ భేటీలో వీళ్ళైతే తేల్చి చెప్పటం అయితే జరిగిందన్నమాట. సో అదే విధంగా 5, 6, 7 తారీఖులలో కొత్త దరఖాస్తులు ఏవైతే ఉంటాయో రైతు భరోసా కోసం కొత్తగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా వాళ్ళైతే తేల్చి చెప్పటం అయితే జరిగింది. సో మనకు ఆదాయ పన్ను కట్టే వాళ్ళైనా సరే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళు వ్యవసాయం చేసినట్లయితే వాళ్లకు పరిమితి లేకుండా రైతు భరోసా డబ్బులను అయితే అందచేస్తాము అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పటం జరిగింది. సో వాళ్ళు తయారు చేసినటువంటి నివేదికను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే పంపించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని మళ్ళీ అధికారికంగా రేపైతే ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉండటం జరిగింది. సో మొత్తం మీద చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసాకు సంబంధించి ఒక క్లారిటీ అయితే రావటం జరిగింది. మనకు ఈ సంక్రాంతి 14 తారీఖు నుంచి అయితే రైతు భరోసా డబ్బుల్ని రైతుల ఖాతాలలో జమ చేయటం జరుగుతుంది. ఈ కొత్త దరఖాస్తుల స్వీకరణ ఏదైతే ఉందో అది మనకు గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభలలో కొత్త దరఖాస్తులను అయితే స్వీకరించటం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే చిన్న క్లారిటీ అయితే మిస్ కావటం జరుగుతుంది. అదేంటి అంటే రైతు భరోసా 7,500 ఇవ్వటానికి డబ్బులు సరిపడేటటువంటి అవకాశం లేనట్టుగా కనిపిస్తుంది. దానికి 6,000 వరకే ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీని మీదనైతే ఇంకా ఎట్లాంటి క్లారిటీ రాలేదు. అది మనకు రేపటి వరకు అయితే మనకు ఈ క్లారిటీ కూడా పూర్తిగా తెలియటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.